ఒక 10 నిమిషాలు మీ దగ్గర టైం ఉంటే గనక ఈ రెమెడీని వాడి చూడండి. వెంటనే మీకు రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఫేస్ అనేది చాలా గ్లోయీగా ఉంటది. స్కిన్ వైట్నింగ్ కూడా బాగా హెల్ప్ అవుతది. లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి స్కిన్ వైట్నింగ్ అనమాట. అందంగా కనపడాలని అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కానీ మనము డైలీ ఇలాంటి కేర్ అనేది మనం తీసుకోలేం కాబట్టి, ఎప్పుడైనా వారానికి ఒకసారన్నా నేను చూపించే ఇలాంటి రెమెడీస్ మీరు వాడుతూ ఉంటే గనక ఆహ్, మనకి ఎక్స్టర్నల్‌గానే మనం కేర్ తీసుకుంటూ ఉంటాం కదా! అంటే స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటాం. దాంతో పాటు ఇలాంటి రెమెడీస్ కూడా వాడుతూ ఉంటే డీప్‌గా పోర్స్‌లో ఉన్న మురికి పోతది. అలాగే పింపుల్స్ ప్రాబ్లమ్ లేకుండా స్కిన్ అనేది చక్కగా మురికి పట్టింది మురికంతా వదిలి స్కిన్ అనేది చక్కగా తెల్లగా రావటానికైనా అలాగే ఇలాంటి రెమెడీస్ అన్నీ వాడటం వల్ల నేను గమనించింది ఏంటి అంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో, కాబట్టి ఆ ఒక స్కిన్ వైటనింగ్‌కే కావచ్చు, స్కిన్ ఒక మొత్తం ఈ యొక్క ఫేస్ మొత్తం మంచి గ్లోగా రావాలన్నా, ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడతది కాబట్టి, ఆ రెమెడీ ఏంటో మనం చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దామా? మనకి రెమెడీలోకి ఫస్ట్‌గా కావాల్సింది పాలండి. ఇవి కాచిన పాల కన్నా పచ్చి పాలు కూడా మనం యూజ్ చేయొచ్చు. సో, ఈ యొక్క పచ్చి పాలలో కూడా మనకి చాలా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. మనకి చాలా బాగా హెల్ప్ అవుతది. మెయిన్ ముడతలు ఇవన్నీ రాకుండా. సో, ఇది నేను మెయిన్‌గా ఫోకస్ చేసింది 40 ఏజ్ పైన వాళ్ళు కూడా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ 40 బిలో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. మనకి స్కిన్‌కి గ్లో అనేది బావుంటది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చియా సీడ్స్ తీసుకుంటున్నానండి. చియా సీడ్స్ సబ్జా గింజలు వేరు, చియా సీడ్స్ వేరుగా ఉంటాయి. సో, ఇది మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటది చూడండి. ఇంకా క్వాంటిటీ విషయానికి వస్తే గనక మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేవి మిల్క్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అనేది ఈ చియా సీడ్స్ అనేవి తీసుకోవాలి. సో, ఇవి నానటానికి మనకు కొంచెం టైం పడతది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచేస్తే గనక అవి నానతాయి అన్నమాట. ఈ నానే టైంలో మనం ఏం చేద్దామంటే, సో, నేను ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నాను. అంత అవసరం లేదండి. సో, నేను మెయిన్‌గా ఫేస్‌కే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో, కాబట్టి నేను ఒక చిన్ని పీస్ అనేది తీసుకుంటున్నాను. సో, ఇదైతే సరిపోతదండి బీట్రూట్. సో, మీ దగ్గర బీట్రూట్ లేదు అనుకుంటే ఆప్షన్ చెప్తాను. సో, ఫస్ట్ బీట్రూట్‌ని అయితే గనక మనం పీల్ చేసేసుకోవాలి. సో, పీల్ చేసుకొని దాన్ని అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందులోనే మనం నెక్స్ట్ మళ్ళీ పొటాటో కూడా యాడ్ చేస్తున్నాం. సో, మీ దగ్గర బీట్రూట్ లేకపోతే అది స్కిప్ చేసేయండి. బట్ బీట్రూట్ వల్ల కూడా మనకి యూజెస్ ఉన్నాయి. సో, నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మ్యాక్సిమం వేయటానికి ట్రై చేయండి. సో, ఇన్ కేస్ లేకపోతే గనక నెక్స్ట్ నేను చూపిస్తున్నాను పొటాటో అనమాట. సో, పొటాటో అన్నా యూజ్ చేయండి. బట్ నేను చూపించే ఈ ప్రాసెస్ అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ వాడితే గనక మనకి రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మీరు వీడియో స్టార్టింగ్లోనే చూసి ఉంటారు. నేను అప్లై చేయకముందు ఎలా ఉన్నాను, చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది. చాలా బాగా వర్క్ అవుతుంది. సో, ఏది స్కిప్ చేయకుండా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి. అండ్ ఒక చిన్న పీస్ అనేది పొటాటో తీసుకుని ఒక ఫుల్ అన్నా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. సో, పొటాటో వల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయి కాబట్టి ఒక వన్ చిన్నది పొటాటో వేసేసుకోండి. అండ్ ఇవైతే కనుక మనకి పాలల్లో నానింది బాగా. సో, ఇలా బాగా నానాలన్నమాట. ఇలా నానటానికి మనకి అట్లీస్ట్ 10 మినిట్స్ పడుతుంది. సో, ఈలోపు మనం బీట్రూట్ అవి పీల్ తీసుకుంటే టైంలో సరిపోతుంది అనమాట. అండ్ ఇదంతా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనకి ఒక మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో, నేను ఫేస్కి మట్టుకే అప్లై చేస్తున్నాను. మీరు నెక్కి కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇంకా బీట్రూట్ అలాగే పొటాటో యాడ్ చేసుకుని మనం ఇంకా వాటర్ ఏమీ పోయొద్దు. సో, ఇది సరిపోతుంది కన్సిస్టెన్సీ అయితే గనక. సో, చూసారు కదా. ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెము థిక్‌గా కావాలి అనుకుంటే ఈ టైంలో మీరు ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం గ్రామ్ ఫ్లోర్ కానీ అంటే పెసరపిండి కానీ లేదు అంటే శనగపిండి కానీ యాడ్ చేసుకోండి. సో, దాన్ని బట్టి మనకి కన్సిస్టెన్సీ మీకు ఒకవేళ లూజ్గా ఉందంటే కొంచెం సరిపోతుంది. అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం అండి. సో, నేను అప్లై చేసుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నాను. సో, ఈ మధ్య నేను అసలు స్కిన్ కేర్ అనేది అస్సలు తీసుకోలేదు. సో, అందుకని నా స్కిన్ కొంచెం డల్గా ఉంది. అందుకని ఈ యొక్క పవర్ఫుల్ రెమెడీ అనేది నేనైతే యూజ్ చేస్తున్నాను. సో, చాలా బాగా వర్క్ అయింది నాకైతే. సో, మనకి మెయిన్గా ఈ యొక్క పచ్చిపాలు వాడటం వల్ల ఒక డార్క్ స్పాట్స్ అయినా అలాగే మనకి కొంచెం ట్యాన్ అయిపోయిన ఫేస్, పింపుల్స్ ఉన్నా, ముడతలున్నా ఇలాంటివన్నీ పోవటానికి బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా గీతలు ఉంటూ ఉంటాయి ఫేస్ మీద కొంతమందికి.
సో స్కిన్ డ్యామేజ్ అయ్యిందని అనిపించినా కూడా మీరు ఈ రెమెడీ వాడొచ్చు. అండ్ మెయిన్గా ట్యాన్ పోతుంది, బాగా క్లియర్గా పోతుందండి. ఎందుకంటే మనం ఇందులో పొటాటో కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత ఇందులో నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. చియా సీడ్స్ వల్ల మనకి డీప్గా మనకి ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే పోతాయి స్కిన్ మీద. అలాగే మనకి పింపుల్స్ త్వరగా రాకుండా మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుందండి చియా సీడ్స్ వల్ల. ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది. అలాగే నేను ఇందులో బీట్రూట్ కూడా యాడ్ చేశాను కాబట్టి కొంతమంది అడుగుతున్నారు, అక్క మాకు పిగ్మెంటేషన్ ఉంది పోవటానికి ఏదన్నా రెమెడీ చెప్పవా అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి పోవటానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ని రిపేర్ చేసి ఒక కొలాజన్ అనేది ఇంక్రీజ్ అవ్వటానికి బీట్రూట్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో డల్ స్కిన్ లేకుండా స్కిన్ని మంచిగా గ్లోయింగ్గా హెల్దీగా ఉంచుతుంది. సో మనం పొటాటో విషయానికి వచ్చేస్తే కనుక సో ఇందులో కూడా మనకి స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుందండి, కాంప్లెక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఏంటి అంటే ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది అనమాట పొటాటోలు. కాబట్టి మనకి ఎటువంటి యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చెక్ పెట్టేయచ్చు ఈజీగా. సో చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు దీన్ని అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచుకుని చక్కగా స్క్రబ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోండి. నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను. సో ఈ మధ్య నేను స్కిన్ కేర్ ఎక్కువ తీసుకోవట్లేదు. సో ఆ రోజు చాలా డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను అప్లై చేసిన తర్వాత చూసిన రిజల్ట్కి అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే సోప్తో అన్న క్లీన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో దీన్ని అయితే కనుక నేను ఫస్ట్ టైంకి చాలా మంచి రిజల్ట్స్ అయితే చూశాను. సో మీరు వీక్లీ ట్వైస్ అనేది యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి పక్కాగా. సో స్కిన్ అనేది హెల్దీగా గ్లోయిగా కావాలంటే కనుక తప్పకుండా ఈ రెమెడీ అనేది మీరు ట్రై చేయండి. సో నాకైతే కనుక ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఆ రోజు మాత్రం నాకు మంచి రిజల్ట్స్ అనేవి నేను చూశాను. ఏం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి క్యాలస్ రిమూవర్ అనేది చూపిస్తున్నాను. ఇందులో 3 రోలర్ హెడ్స్ వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్లా ఉంటుంది, రీఛార్జబుల్ కూడా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 1 ఇయర్ వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ కానీ లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్గా ఇది పాదాలు అనేవి పగిలిపోయిన వాళ్ళకి అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటుంది, అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్లో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ పాదాలు అనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్గా అయిపోతుంది అక్కడ స్కిన్. సో ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన స్కిన్ హార్డ్నెస్ని బట్టి వాటిని మనము చూస్ చేసుకోవచ్చు. సో కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంది. సో కొంచెం ప్రెషర్ ఇస్తే కనుక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ అవుట్. చూసారు కదండి, మీ దగ్గర ఒక్క 15 నిమిషాలు టైం ఉంటే కనుక అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. చక్కచక్క తయారు చేసేసుకోవటం, ఎక్కడికి బయటకి పార్లర్కి వెళ్ళి చేపించుకునే పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం తయారు చేసుకుని ఇలా అప్లై చేసుకుంటాం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. ఫేస్ కూడా చాలా ఫెయిర్గా ఉండటానికి, స్కిన్ వైట్నింగ్ అవ్వటానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ రెమెడీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి అలాగే నాకు కమెంట్ బాక్స్లో కూడా మీ రిజల్ట్స్ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.